Oh, Chitty Tanri, say hi. Hi, Chappu. Hi. Hello. Hello. Hi. Cutie, 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 cutie. Hi, hello. Hi. Welcome back to our channel Last Year Talks. So మా చిన్నోడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగాయి కదా. యు హ్యాపీ కదా నీ బర్త్డేకి? ఓకే. కానీ వీడి బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటో కానీ సో ఆ పనులతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక వర్క్స్ బిజీగానే ఉన్నాను. సో ఒక రకంగా నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను, అలసిపోయాను. సో నాకు ఒక బ్రేక్ కావాలనిపిస్తుంది. మా వాడు ఇస్తాడు, ఐ నీడ్ ఏ బ్రేక్. సో ఫుల్ ఆన్ ప్యాంపరింగ్ ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఇద్దరు కొడుకులు చేస్తాను ప్యాంపరింగ్. నేను ఇద్దరు కొడుకులు ప్యాంపరింగ్ చేస్తారు. మా ఇద్దరు కొడుకులు నన్ను ప్యాంపరింగ్ కనిపిస్తుంది, ముద్దులపై పెడతా వాడైతే. అవును. సో ఇద్దరు మా అమ్మ బాయ్. నీకు ఫీవర్ వస్తే వాడు ఎంత బాగా కేర్ తీసుకుంటాడు జున్నుగాడు. అవును. సో నిజంగా అసలు జెన్యున్ గా నీకు ఏదో చేయాలనిపిస్తుంది నాకు. ఏదో ఒకటి అంటే ఒక 24 hours నేను నిజంగా ప్యాంపర్ చేయాలనిపిస్తుంది. ప్యాంపరింగ్ నువ్వే నిజంగా చేద్దా? ప్రామిస్ చేస్తా. మాట మీద ఉండు, దాని ప్యాంపరింగ్ అంటారు లేదు. సో నా ఈ డేని కాఫీతో స్టార్ట్ చేద్దామా? ఓకే. సో కాఫీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అబ్బా సరే, ఇక్కడే కూర్చో. కాఫీ తాగితే మస్తు ఉంటుంది. సో కాఫీ చేస్తే ఇక్కడే కూర్చో, వేడి కాఫీ తీసుకొస్తాం. వేడి కాఫీ తీసుకొస్తాం. వేడి కాఫీ. సరే తీసుకురా. బాబు కాఫీ అంటే పాలల్లో కాఫీ పొడి కలిపి చక్కెర వేసి అలా కలిపి తీసుకురావడం కాదు. మరి కాఫీ అంటే వేడిగా ఉండాలి. నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. మంచి సువాసన రావాలి. అలా పట్టుకోగానే స్మెల్ చూస్తే అద్దరిపోవాలి. పొగలు వస్తూ ఉండాలి. ముఖ్యంగా ఆ కాఫీ కప్పులో పైన నురుగు ఉండాలి. అది కాఫీ అంటే. అంటే సర్ఫేస్ కి రమ్మంటావా పైన? ఏంటి జోకా? మళ్ళీ ఎవరు స్టార్ట్ చేస్తుంది ముందు? నురుగట్టు మంచి వేడి కాఫీ తీసుకొస్తా, తాగు. సరేనా? నువ్వు చేసిన అనంత పని చేస్తావేమో. ప్లీజ్ మంచి కాఫీ తీసుకురా చాలు. ఓకే. నురుగా అంటే సరిపంటది ఏంట్రా? మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అచ్చో మనం బయటికి వెళ్దామా? కాఫీ రెడీ. వేడిగా పొగలు కాకుతుంది. ఇద్దాం పదండి. బుజ్జి, ఇంకా వేడి పొగలు కాకుతున్న కాఫీ. నురుగు ఉంది, పక్క పంపించాను. అయినా బుజ్జి, మనిషిని వాడు ఎవడైనా ఇంత వేడిలో పొద్దునే వేడి కాఫీ తాగుతారా? తాగుతారు. మేము తాగుతాం. ఎందుకంటే మేము హార్డ్ కోర్ కాఫీ లవర్స్ కాబట్టి మేము ఇంతే. అఫ్ కోర్స్ చాయ్ లవర్స్ కూడా ఇంతే. ఓకే, నువ్వు తాగుతావా? వద్దు మీరు తాగు. వద్దు బుజ్జి, నువ్వు తాగు ప్లీజ్. ప్యాంపరింగ్ కదా. నువ్వు తాగు, నేను తాగొద్దు అన్నట్టు సర్ఫ్ వేయలేదు కదా. లేదు, నువ్వు తాగు. లేదు నిజంగా వాసన చూడు, కాఫీ స్మెల్ వస్తుంది నీకు. ఓకే అయితే. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. బాగుంది, థ్యాంక్ యూ. మంచి కాఫీ పడిందంటే బ్రెయిన్ పనిచేస్తుంది. బ్రెయిన్ పనిచేస్తుంది నిజంగా. అది ఉంటే బాగుండేది కొంచెం. నాకుంటే బాగుండేది నీలాగా అని చెప్తున్నాను లాస్ట్గా. ఇంకేం చేయమంటారు? లంచ్కి ఏం చేయమంటారండి? లంచ్కి ఏం చేయమంటావు? मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा చెప్పనా ఏం తింటావు? లంచ్ ఏం చేయమంటే చెప్పు. చికెన్ కావాలా, మటన్ కావాలా, ఫిష్ కావాలా, ఏం కావాలి చెప్పు? చికెన్ కావాలి, మటన్ కావాలి, వేడి అన్నంలో రాట్లేదే. ఫిష్ ఫ్రై కావాలి. ఏదైనా ఒకటే చెప్పు. ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పు. ఒకటి చెప్పనా? చిట్టికి నీరు పోస్తేనే పువ్వు ఎరుబూస్తుంది. చికెన్ కావాలి. ఛీ పోరా. చికెన్ కర్రీ కావాలా, ఫ్రై కావాలా, ఇగురు కావాలా?
ఏదో చేయరా బాబు. చికెన్ కర్రీ చేస్తాను లాస్య, అది బాగుంటుంది నీకు ఇష్టం కాబట్టి. నువ్వు ఏది చేయాలన్నా ఫిక్స్ అయ్యావు అదే చేయి. ప్యాంపరింగ్ లాస్య, చికెన్ కర్రీ చేస్తాను. ఓకేనా బుజ్జి, నువ్వు రెస్ట్ తీసుకో. ఓకేనా, కాఫీ తాగి రెస్ట్ తీసుకో, నేను చికెన్ కర్రీ చేసుకొస్తాను. ఓకే. ఏం కావాలి బుజ్జి, ఏమైంది చెప్పు. అరే నా స్కిన్ని కూడా నేను ప్యాంపర్ చేద్దామని. అదేలా? నా స్కిన్ని నేనే ప్యాంపర్ చేయాలి, అందుకు నీ పని నువ్వు చూసుకో. సరే. నేను ఈ బిజీ షెడ్యూల్ వల్ల ప్రాపర్ కేర్ తీసుకోక పిగ్మెంటేషన్, అన్ఈవెన్ స్కిన్ టోన్తో సఫర్ అవుతున్నాను. అలాగే డార్క్ స్పాట్స్, ప్యాచెస్, ఇంకా ఈ ఐస్ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ గురించి అయితే ఏం చెప్పను. బట్ గెస్ వాట్, నేను కాస్త రీసెర్చ్ చేసి ఫైండ్ చేసింది ఏంటంటే గ్లైకాలిక్ యాసిడ్ లాంటి సూపర్ హీరో ఇంగ్రీడియంట్తో మెలనిన్ని ఫైట్ చేసి ఆ అన్ఈవెన్ స్కిన్ టోన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇంట్రడ్యూసింగ్ మై న్యూ ఫౌండ్ లవ్, లోరియల్స్ గ్లైకాలిక్ బ్రైట్ సిరం. చోటా ప్యాక్ బడా ధమాకా లాగా ఈ చిన్న బాటిల్ సిరం కంప్లీట్ గ్లైకాలిక్ యాసిడ్ ఫార్ములాతో నిండి ఉండి నా స్కిన్ మీద వండర్స్లో వర్క్ చేస్తుంది. ఈ మ్యాజిక్ పోర్షన్ నుంచి జస్ట్ ఫ్యూ డ్రాప్స్ చాలు నా స్కిన్ని రిజనరేట్ చేయడానికి. మీరే చూడండి ఎంత స్మూత్గా ఉందో దీని కన్సిస్టెన్సీ. జస్ట్ జెంటల్గా మసాజ్ చేసుకోవడమే, సింపుల్. చోటా ప్యాక్ బడా ధమాకా లాగా ఈ చిన్న బాటిల్ సిరం కంప్లీట్ గ్లైకాలిక్ యాసిడ్ ఫార్ములాతో నిండి నా స్కిన్ మీద వండర్స్లా పనిచేస్తుంది. నెక్స్ట్ నా టైర్డ్ ఐస్ కోసం ఉన్న స్టార్ ప్రోడక్ట్ లోరియల్స్ గ్లైకాలిక్ బ్రైట్ ఐ సిరం. నా అండర్ ఐ సర్కిల్ని పోగొట్టడంలో ఇది ఒక మ్యాజిక్ మంత్రాలా వర్క్ చేస్తుంది. దీని గ్లైకాలిక్ యాసిడ్ ఫార్ములా అండ్ ఈజీ అప్లికేటర్తో ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. సో మీరు కూడా మీ పిగ్మెంటేషన్కి గుడ్ బై చెప్పాలి అనుకుంటే నాతో జాయిన్ అవ్వండి ఈ స్కిన్ కేర్ జర్నీలో విత్ లోరియల్స్ గ్లైకాలిక్ బ్రైట్ సిరం అండ్ ఐ సిరం. అస్సలు వెయిట్ చేయకండి, మీ అన్ఈవెన్ స్కిన్ టోన్కి తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఈ అప్లికేటర్తో మసాజ్ చేశాను కదా, ఇప్పుడు నా ఫింగర్ టిప్స్తో ఒక చిన్న క్విక్ మసాజ్ ఇలాగా లైక్ దిస్. చూసారా, ఫ్రెష్ అండ్ బ్రైటర్ ఐస్ చిటికెలో. ఈ స్కిన్ కేర్ జర్నీలో విత్ లోరియల్స్ గ్లైకాలిక్ బ్రైట్ సిరం అండ్ ఐ సిరం. అస్సలు వెయిట్ చేయకండి, మీ అన్ఈవెన్ స్కిన్ టోన్కి తప్పకుండా హెల్ప్ అవుతుంది. లంచ్ రెడీ. నా స్కిన్ ప్యాంపరింగ్ కూడా అయిపోయింది, వచ్చేస్తున్నాను. అమ్మయ్య, నా డే ఇప్పుడిప్పుడే చాలా రిలాక్స్డ్గా ఉంది. ఏం సిరీస్ చూద్దాం? బుజ్జి ఏం చేస్తున్నావు? మంచి రిలాక్స్ అవుతున్నా. టోటల్గా ఇవాళంతా రెస్ట్ కదా, ఏదైనా సిరీస్ చూస్తే బాగుంటుంది అనుకుంటున్నా. రిలాక్స్ అవుతున్నావు కదా, నేను ఇంకొంచెం రిలాక్సేషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఇంకొంచెం రిలాక్సేషన్? ఎస్. అదేలాగా? సర్ప్రైజ్ దానాతో పాటు. ఏం సర్ప్రైజ్ ఏమో. నమ్మలాసే ఉందా? సరే పద. కూర్చో, కూర్చో. ఇక్కడ కూర్చోవాలా? ఓకేనా? కూర్చొని ఏం చేయాలి? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్? కూర్చోలాసే గ్యాప్ ఇవ్వు. ఏం చేస్తున్నావు అన్న? టడా. ఓ వావ్, ఆయిల్. ఎస్. ఏంటి ఇప్పుడు మసాజ్ చేస్తున్నావు నాకు? హెడ్ మసాజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు హెడ్ లేదన్నా? హెడ్ వేడెక్కిందన్నా? తగ్గించుకుంటే మంచిది. ముందురా సార్, హెడ్ కొంచెం బాగా ఎక్కువ పని చేస్తున్నాం, కొంచెం రిలాక్స్ అవుదామని. ఓకే, మామూలుగా అడిగినా కూడా చేయవు కదా, ఈరోజు చేస్తున్నావంటే ఓకే. ప్యాంపరింగ్ ప్యాంపరింగ్. బుజ్జి. ఓకే,
ఈరోజు స్పెషలేలే నాకు. ఓకే మరింటికి మించిన పరవశలీలను కాదని అనగలమా. బాగుంది, ఇంకొంచెం ఫోర్స్ లేదు. బుజ్జి బాగుందా? లేదు, ఇంకొంచెం ఇంకొంచెం అబ్బా, అది ఎంతైనా ప్రేమ చేస్తే మనసు పెట్టి చేయి పెట్టుద్దా? ఎలా ఉంది లాస్ట్ ఇప్పుడు? 2 నిమిషాలు కూడా చేయలేదు, ఎలా ఉందని అడుగుతున్నా. కనీసం మసాజ్ సెంటర్ వాడు కూడా 10 నిమిషాలు చేసే వరకు ఎలా ఉందని లేదు లాస్ట్ ఎలా ఉంది చెప్పి దాన్ని బట్టి ఇంప్రూవ్ చేద్దామని అలాగే ఇంకొంచెం మంచిగా చెయ్యి. ఇంకొంచెం పోవచ్చు కదా, ఇంకొంచెం ప్యాంపరింగ్ లాగుతా. నాకు అర్థం నాకు వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే ఇది నాకు కావాల్సింది. ఎస్, ఇది ఈ రిధం. బుజ్జి, పొద్దున మనం మసాజ్ సెంటర్ పెట్టుకొని బతకచ్చురా, మంచి గిరాకీ ఉంటుంది. మసాజ్ సెంటర్ అనుకుంటా, స్పా అండ్ సెల్ అని చెప్పచ్చు కదా ఇంగ్లీష్. ఏంటి? స్పా అండ్ సెల్. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఓకే, పెడదాం. అవును, కౌంటర్లో నేనే కూర్చుంటాను. అంతే కదా. కౌంటర్ ఎందుకు? డబ్బులనే కూర్చుంటా చెప్పచ్చు కదా. కౌంటర్ ఇంగ్లీష్లో ఎందుకు? మళ్ళీ డబ్బులు నాకే చెప్పచ్చు కదా. చాలా బాగుంది. ఇట్లా జడ ఏమన్నా జడ వేస్తావా? మంచిగా ఇలా కోమ్ చేసి క్లిప్ పెట్టు. క్లిప్ పెట్టు. బుజ్జి కంఫర్ట్గా నీకు? అదే ఉంటారు, తల దువ్వడం ఫస్ట్ టైం కదా, మామూలుగా దువ్వడం వేరు కదా. ఫ్రెండ్స్తో కలవడానికి వెళ్ళినప్పుడు దువ్వుతాం. నేను ఫ్రెండ్స్ కలుస్తాను, అసలు మా ఫ్రెండ్స్ చెప్తున్నాను నన్ను ఆల్మోస్ట్ సంవత్సరం అయిందా, ఇంకా పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇస్తా అన్నారు మిస్సింగ్ అని. అవునా? అదేంటి, చిన్నోడి బర్త్డే రోజు అంటే సిట్టింగ్ అది ఇదని చెప్పి వెళ్ళావు? అది వేరు అసలు ఫంక్షన్. ఓకే లాస్ట్ చూడు. నాకేం తెలుసు, చూసుకోవాలి అద్దరిలోకి వెళ్ళి. అయ్యో ఎంత సాఫ్ట్ ఉంది అసలు, నీ హెయిర్ జారిపోతుంది పట్టుకోగానే. అంతే. ఓకే 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 లాస్ట్. ఓకే. ఐ థింక్ ఇట్ లుక్స్ గుడ్, సో బ్యూటిఫుల్. ఇంతనే ఉన్నాను అసలు జుట్టే కానీ. Sunshine, you're my moonlight, you are stars in the sky. బుజ్జి ఏంటి టైపు? ఇందాక కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, చికెన్. ఓకే, అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా స్పెషల్ ఏమైనా కావాలా? బేజా ఫ్రై. ఓకే, నా దగ్గర ఆహా ఏమి రుచి అనరామై మరిచి నా చేతి వంట తింటే అంతేగా మరి. సో చికెన్ కర్రీ చేస్తున్నాం, ఫస్ట్ ఆనియన్స్ కట్ చేద్దాం. బుజ్జి, నువ్వు ఇక్కడ హ్యాపీగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ రిలాక్స్ అయిపో. నేను ఇంకో హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా. ఓకే, ఓకేనా? హాఫ్ అన్ అవర్లో అయిపోద్దా? అయిపోద్ది, వేడి వేడి చికెన్ రెడీ అవుతుంది. ఓకేనా? సరే. ఇంతకీ ఏం సిరీస్ చూడమంటూ, ఏం బాగుంది రీసెంట్గా వచ్చింది దానిలో? సేవ్ ద టైగర్స్. అవునా? 20 minutes later. బుజ్జి, చికెన్ కర్రీ రెడీ. నీ ప్యాంపరింగ్ క్రిషన్ అయిపోయిందా? రెడీ. వావ్ మంజు, మై ఫేవరెట్ చికెన్ కర్రీ. టేస్ట్ అద్దరిపోయింది బుజ్జి. థ్యాంక్ యూ. బుజ్జి అనుకున్నావా? ఉన్నావు కానీ నేను తినేస్తాను. నేను తినిపిస్తా సార్, నీకు ఎందుకు ఇష్టం, నేను తినిపిస్తా కదా. దేవుడా, రోజు ఇలాగే ఉంటే బాగుంటుంది. రోజు ఇలా ఎందుకు ఉండవు మంజు? రోజు ఇలానా? ఒక్కరోజుగా దూలు తీరిపోయింది, ఇంక రోజు అంటే ఏమైనా ఉందా? నీ గుండె పగిలింది. ఏంటి బుజ్జి? ఏం లేదు బుజ్జి, తింటుంది. రోజు ఇలా ఎంత స్పెషల్గా ఉంటే బాగుంటుంది కదా. రోజు స్పెషల్ ఉంటే ఏం బాగుంటుంది, అప్పుడప్పుడు ఉంటేనే బాగుంటుంది. లేదు, ఏం పర్లేదు, రోజు ఇలా ఉన్నా నాకు స్పెషల్గానే ఉంటుంది, బాగుంటుంది. తిన్నాను.
వాటర్ తాగినా తాగుతాను ఓకే చూడు ఈరోజు అతి చేస్తున్నామని డాగ్స్ కూడా చెప్తాను హే ట్వింకిల్ తుప్పలు పడతా నీకు బుజ్జి ప్లీజ్ మరి ఇంత ప్యాంపరింగ్ నాకు కష్టంగా ఉంది బుజ్జి నేను ఉంటే నువ్వు తింటావు అసలు ఈరోజు నా మాట నువ్వు వినాలి అంతే పెరిగేమంటావు కొంచెం పెరుగు నేను పెరగలేను ఓకే ఏ మాటకి ఆ మాట చికెన్ చాలా బాగా చేసాం క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయొచ్చు క్లౌడ్స్కి వస్తాయి పెద్ద పైకి తిన్నాక మంచిగా నిద్రపోతే హ్యాపీగా నిద్రపోవాలి బుజ్జి 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 నువ్వు ఇలా ప్యాంపరింగ్ చేస్తుంటే నేను పట్టపు దేశపు యువరానిలా ఫీల్ అవుతున్నా అవుతాం ఫీల్ అవుతాం నేను మాత్రం రాణి దగ్గర బండులా ఫీల్ అవుతున్నాను 2 hours later. అమ్మాయ బుజ్జి నాకేంటో నీలి మేఘాలలో తేలుతున్నట్టుంది థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నా ఎందుకు అవుతల్లి చేసినంత నేనే కదా అదే చెప్తున్నాను మంజు చాలా బాగా చేసామనే చెప్తున్నా నేను చేయడం కాదు నువ్వు కూడా చేయాలి నేనా ఏం చేయాలి ఇప్పుడు నేను నీకు ప్యాంపరింగ్ చేశాను కదా నువ్వు కూడా నాకు ప్యాంపరింగ్ చేయాలి ఆ వీడియో కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్ మిస్టర్ మజ్ను అర్థమైందిరే అన్ని తెలిసినా తెలియనట్టు సావా వీడియోనా రివెంజ్ తీసుకోవాలి